వాట్ ఈజ్ మెటాలిక్ కరోజన్? ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ రెస్పెక్ట్ టు ఐరన్ కరోజన్. కరోజన్ అంటే నార్మల్గా తుప్పు పట్టడం అంటుంటారు కదా, దాన్నే కరోజన్ అంటాము. మెటాలిక్ కరోజన్ చూసుకుంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ స్లో ఈటింగ్ అప్ ఆఫ్ మెటల్స్ బై గ్యాసెస్ అండ్ వాటర్ వేపర్స్ ప్రెజెంట్ ఇన్ అట్మాస్ఫియర్. సో స్లో ఈటింగ్, మెల్లగా అనేది మెటల్స్ని ఈట్ చేసేస్తాయి. అంటే అవి మెటల్స్ అనేవి తగ్గుతూ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మెటల్ అనేది ఇలా ఉంటుంది. సో ఇలా అనేది ఆ మెటల్ని అనేది తినేస్తుంది. ఏమి అంటే వాటర్ వేపర్స్, అట్మాస్ఫియర్లో ఉంటుంది కదా వాటర్ వేపర్స్, గ్యాసెస్ అనేది మెల్లగా ఆ మెటల్ని అనేది తినేస్తుందంట. దాన్ని మేము మెటాలిక్ కరోజన్ అంటాం. ఏం చేస్తుంది తిని? ఫార్మేషన్ ఆఫ్ సర్టైన్ కాంపౌండ్స్ లైక్ ఆక్సైడ్స్, సల్ఫైడ్స్, కార్బోనేట్స్. ఇలా అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాసెస్ అండ్ దెన్ వాటర్ వేపర్స్ అనేది మెటల్ని మెల్లగా తినేసి వాటితో ఆక్సైడ్స్, సల్ఫైడ్స్, కార్బోనేట్స్ అనేవి ఫామ్ చేస్తాయి. కరోజన్ ఆఫ్ ఐరన్ ఈజ్ నోన్ యాజ్ రస్టింగ్. సో దీన్ని మేము రస్టింగ్ అంటాం. రస్టింగ్ ఈజ్ అన్ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్. ఇది వచ్చేసి ఒక ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ దట్ అక్కర్స్ వెన్ ఐరన్ ఈజ్ ఎక్స్పోజ్ టు ఆక్సిజన్ అండ్ మాయిశ్చర్. ఇది వచ్చేసి మేము బయట ఎయిర్లో పెడతాం కదా, అప్పుడు అవుతుంది. సో ఎయిర్ అంటే ఏమి? మాయిశ్చర్ అంటే కూడా వాటర్. బయట వాటర్ ఉంటుంది, ఓకే, దెన్ ఆక్సిజన్ కూడా ఉంటుంది ఎయిర్లో. దీనికి ఒక ఎలక్ట్రోకెమికల్ మెకానిజం లాగా ఇలా చూస్తాం. సో ఇక్కడ చూడండి ఏమవుతుందంటే, ఓవరాల్గా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ అనేది మెటల్ ఉంది, ఐరన్దే చెప్పండి అన్నారు కాబట్టి. సో ఐరన్ ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ని లూజ్ చేసేస్తుంది, దట్ ఈజ్ ఆక్సిడేషన్ అవుతుంది. లూజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఐరన్ని లూజ్ చేస్తే Fe2+ మారుతుంది. ఈ Fe2+ అనేది బయట ఎయిర్లో మాయిశ్చర్ అనేది ఉంటుంది కదా, వాటర్. సో వాటర్తో దెన్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఆక్సైడ్స్ని ఫామ్ అవుతుంది. ఐరన్ యొక్క ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి, అవే రస్టింగ్ అని అంటాం. సో ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ అండ్ క్యాథోడిక్ రీజన్స్. ఐరన్ Fe2+ మారింది అంటే 2 ఎలక్ట్రాన్స్ లాస్ట్ చేసింది, అది అయానిక్. క్యాథోడిక్ కూడా జరుగుతుంది, ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసి ఆక్సైడ్స్గా మారుతుంది కాబట్టి అలా. సో ఆన్ ద ఐరన్ సర్ఫేస్ టినీ రీజన్ యాక్ట్ యాజ్ యానోడ్, ఆక్సిడేషన్ అక్కర్. ఎలక్ట్రాన్ లాస్ చేస్తుంది కాబట్టి యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ అక్కర్ అవుతుంది. క్యాథోడ్ దగ్గర కూడా రిడక్షన్ అనేది జరుగుతుంది. యానోడ్ దగ్గర ఆక్సిడేషన్, ఎలక్ట్రాన్ లూజ్ చేస్తుంది. క్యాథోడ్ దగ్గర అనేది రిడక్షన్, ఎలక్ట్రాన్ని గెయిన్ చేస్తుంది. ద కరోజన్ ప్రాసెస్ ఈజ్ ఎలక్ట్రోకెమికల్ ఇన్ నేచర్. సో ఇది వచ్చేసి ఒక ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ జరుగుతుంది నేచర్లో, బయట జరుగుతుంది. ఇది ఎక్కడంటే అక్కడ ఐరన్ పారేస్తారు కదా, సో అక్కడ వచ్చేసి ఇలా మొత్తం అనేది ప్రాసెస్ జరుగుతుంది. ఆన్ ద ఐరన్ సర్ఫేస్ ఐరన్ బికమ్స్ ఆక్సిడైజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ వాటర్. సో ఇది వచ్చేసి వాటర్ ప్రెజెన్స్ అయితే. ఇంకొక మాట ఏమంటే, ఇక్కడ ఆక్సిజన్, మాయిశ్చర్ రెండు ఉండాలి. ఓన్లీ మాయిశ్చర్ ఉండి ఆక్సిజన్ లేదనుకోండి, తుప్పు ఏం పట్టడు. ఒకవేళ ఆక్సిజన్ ఉండి మాయిశ్చర్ ఉండకపోతే కూడా తుప్పు ఏం పట్టదు. రెండు ప్రెజెన్స్ ఉంటేనే ఇలా జరుగుతుంది. ఇది వచ్చేసి ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ అన్నారు కాబట్టి ఇలా ప్రాసెస్ చూపించారు. ఆన్ ద మెటల్ సర్ఫేస్, ఐరన్ సర్ఫేస్ అది కూడా మెటల్ అంటే. ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్ అట్ యానోడ్ అండ్ డిరిషన్ టేక్స్ ప్లేస్ అట్ క్యాథోడ్. ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ చెప్పాను. సో ఐరన్ నుంచి ఎలక్ట్రాన్ లాస్ అవుతాయి, సో Fe2+ మారుతుంది. క్యాథోడ్ అంటే ఎలక్ట్రాన్ గెయిన్. ఏ వేవ్ గెయిన్ చేస్తుందంటే ఆక్సిజన్ అండ్ దెన్ దాంట్లో ఉన్న ఎయిర్లో ఉన్న వాటర్, ఆక్సిజన్ అనేది ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని హైడ్రాక్సైడ్ ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ ఐరన్ ఆటమ్ లూజెస్ ఎలక్ట్రాన్. ఇక్కడ ఏమవుతుందంటే ఆక్సిజన్ రియాక్ట్ విత్ వాటర్ టు ఫామ్ హైడ్రాక్సైడ్. ఇక్కడ అనేది హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. సో దీని యొక్క ఓవరాల్ రియాక్షన్ చూసుకుంటే ఐరన్, ఎయిర్, వాటర్ మొత్తం కలిసి మాకు అనేది ఫెర్రస్ ఐరన్ రియాక్ట్ విత్ హైడ్రాక్సైడ్ అయాన్స్. సో ఇలా హైడ్రాక్సైడ్ అయాన్స్తో రియాక్ట్ అవుతుంది. ఏమవుతుంది? ఐరన్ +2 హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయ్యి FeOH హైడ్రాక్సైడ్ ఆఫ్ ఐరన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఫర్దర్ ఆక్సిడేషన్, అంటే ఇలా జరుగుతూనే ఉంటుంది కొంచెం. సో హైడ్రాక్సైడ్ 2 అనేవి 3 అవుతుంది. సో ద ఫెర్రస్ అయాన్ ఫైనలీ ఫామ్ హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్. సో ఇలా హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది, దాన్నే మేము రస్ట్ అని అంటాం. సో ఈ హైడ్రాక్సైడ్స్ అనేవి ఇలా జరుగుతూనే, ఈ హైడ్రాక్సైడ్ అనేవి ఐరన్తో రియాక్ట్ అయ్యి హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ అనేది ప్రిపేర్ చేస్తుంది. ఇది ఫర్దర్గా జరుగుతూనే ఉంటుంది ఆక్సిడేషన్. ఇలా జరిగి మాకు అనేది మొత్తం అనేది ఈ ఐరన్ యొక్క మెటల్స్ అనేది లాస్ అయిపోతుంది, తినేస్తుంది మొత్తం ఇది నేచర్ ఐరన్ని.